కి స్వాగతం. 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో కొత్త మలుపు. ఈ కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ చుట్టూ గట్టి ఉచ్చు బిగుసుకుంటోంది. మారన్ అతని సోదరుడు కళానిధి మారన్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఒప్పందంలో మారన్ సోదరులు 550 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు ఈడీ ఆరోపించింది. అంతకుముందే సిబిఐ మారన్పై అభియోగ పత్రం దాఖలు చేసి దాదాపు ఇవే ఆరోపణలు సంధించింది. 2G తెర వెనుక మారన్ ముడుపుల కథ ఇప్పుడు. కేసు అసలు డొంక కదులుతోంది. సాక్షాత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ అందించిన అభియోగ పత్రంలో ప్రథమ ఆరోపితుడు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, రెండో నిందితుడు కళానిధి మారన్. 2G అక్రమ కథకు తొలి స్క్రీన్ ప్లే రచించింది మారనే అన్న అభియోగాలకు సాక్ష్యాలు లభిస్తున్నాయి. 2004-05లో టెలికాం లైసెన్సులు దక్కించుకున్న ఎయిర్సెల్ కు బదులు మలేషియా సంస్థ మ్యాక్సిస్ కు అనుకూలంగా పనిచేశారని మారన్ పై ఆరోపణలున్నాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఒప్పందంలో మారన్ సోదరులు 550 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మారన్తో పాటు అతని సోదరుడు సన్ టీవీ ఎండీ కళానిధి మారన్ పై వచ్చిన ఆరోపణలన్నింటిపై సిబిఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా తాజాగా ఈడీ దాఖలు చేసిన కేసుతో ఆ ఇద్దరి అక్రమాల డొంక కదులుతోంది. గత ఏడాది అక్టోబర్లోని 2G కుంభకోణంలో మారన్ సోదరుల పాత్రపై సిబిఐ చట్టం బిగుసుకుంది. 2G అవినీతిలో మారన్, అతడి సోదరులు పాత్రధారులే అంటూ అభియోగ పత్రం మోపింది. 2G అక్రమాల అసలు మూలాలు 2004 యూపీఏ మొదటి దఫాలో నాటి టెలికాం మంత్రి దయానిధి మారన్ హయాంలోనే మొదలయ్యాయన్న అనుమానంతోనే దర్యాప్తు మొదలైంది. 2004లో మంత్రి పదవి చేపట్టింది మొదలు మారన్ దందా సాగించిన తీరు సిబిఐ అభియోగ పత్రం పేర్కొంది. ఎయిర్సెల్ సంస్థను బెదిరించి అదిరించి ఆ లైసెన్సులను మలేషియా మ్యాక్సిస్ కు అమ్మించడంలో మారన్ దాదాపు 547 కోట్ల రూపాయలు దండుకున్నారన్న విషయాన్ని సిబిఐ అభియోగ పత్రంలో బయటపడింది. సిబిఐ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. ఎయిర్సెల్ సంస్థ మాజీ అధినేత, చెన్నైకే చెందిన శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకొచ్చిన ఆ కథలో సిబిఐ తీగ లాగితే ఇప్పుడు ఈడీ చెర్నాకోలుతో డొంకంతా కదులుతోంది. కుంభకోణం వెలుగులోకి వచ్చిన రోజు నుంచి మారన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ కారణంగానే నిరుడు జూలైలో కేంద్ర జౌళి శాఖ మంత్రి పదవి ఊడింది. పరువు కాపాడుకోవడానికి గౌరవంగా రాజీనామా చేసి బయటపడ్డారు. టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో స్పెక్ట్రమ్ అనుమతులు అడ్డం పెట్టుకుని మారన్ ఎలా గడ్డికరిచారో, ఎయిర్సెల్ మాజీ అధినేత శివశంకర్ను ఎలా ముప్పు తిప్పలు పెట్టారో సిబిఐ ఆధార సహితంగా సుప్రీంకు నివేదించింది. 73 పేజీల ఆ నివేదికలో సెల్ విపణి అంచనాల కందని లాభాల పంట పండిస్తున్న తరుణంలో శివశంకర్ సంస్థను తెగనమ్మాల్సి వచ్చిన పరిస్థితులు, అధికార ఒత్తిడులు ప్రతిఫలంగా మారన్ కుటుంబ సంస్థ సన్ నెట్వర్క్ లోకి 100 కోట్లు వచ్చిపడడం లాంటి ఎన్నో కీలకాంశాలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలమిస్తూ మారన్ సోదరులకు చట్టవిరుద్ధ విధానాల్లో 550 కోట్ల రూపాయలు వచ్చి చేరాయనే ఈడీ కేసు నమోదు చేసింది. ఈ అవినీతి డొంక వెనుక చాలా పెద్ద కథే ఉంది. తొలుత కోరుకున్న సంస్థకు అనుమతుల మంజూరు, తరువాత వారి నుంచి సొంత వ్యాపార వాణిజ్య సంస్థల్లోకి కోట్ల పెట్టుబడుల ప్రవాహం. కనిమొళి కలైంజర్ టీవీకి పెట్టుబడులు సమకూర్చుకున్న తరహాలోని సన్ డైరెక్ట్లో దాదాపు 600 కోట్ల రూపాయల మేర
అయాచిత నిధులు వచ్చిపడేలా చేసుకున్నారు మారన్ సోదరులు. నష్టపోయిన వ్యక్తి మాత్రం చెన్నై వాసి శివశంకర్. దానికోసం 2004 నుంచి 2006 వరకు శివశంకర్కు చెందిన ఎయిర్సెల్ మాతృ సంస్థ డిష్నెట్కు యూనిఫైడ్ యాక్సెస్ సర్వీస్ లైసెన్సులను కావాలని తొక్కిపట్టారు మారన్. 2 ఏళ్ల పాటు వారి అభ్యర్థనల్ని రకరకాల నెపాలతో చక్కర్లు కొట్టించారు. ఎన్నిసార్లు వివరణలు ఇచ్చినా ఎక్కడా సంతృప్తి చెందకుండా శివశంకర్ను విసిగించి చివరకు ఎయిర్సెల్ను మలేషియా వ్యాపార దిగ్గజం టి ఆనందకృష్ణన్కు తెగనమ్మే వరకు రకరకాల ఒత్తిడులు తీసుకొచ్చారు. ఎయిర్సెల్ను మలేషియా వ్యాపారవేత్త టి ఆనందకృష్ణకు అమ్మేసే వరకు నిద్రపోని దయానిధి మారన్ తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయలేదు. 2006 మార్చిలో విక్రయ లావాదేవీలు పూర్తయ్యాయో లేదో అదే నెంబర్లో కొత్త యాజమాన్యంలోని ఎయిర్సెల్కు 14 లైసెన్సులు వచ్చేశాయి. 22,000 కోట్ల రూపాయల విలువైన వాటిని కేవలం 1,399 కోట్ల రూపాయలకే రాసిచ్చేశారు. సెల్యులర్ విపణి మాంచి జోరులో ఉన్న ఆ సమయంలో 2001 నాటి విలువల ప్రకారమే ఇచ్చిన అనుమతుల వల్లే ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని కాగ్ ఆనాడే ఆరోపించింది. అలా రోజుల వ్యవధిలో తమిళనాడులో మోస్తరు సంస్థగా ఉన్న ఎయిర్సెల్ను దేశంలోనే 7వ అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా మార్చేశారు మారన్. 2004 నుంచి 2006 వరకు ఎయిర్సెల్కు అనుమతుల నిరాకరణ జరిగిన తీరుపై జస్టిస్ శివరాజ్ పాటిల్ ఏకసభ్య కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2001 నుంచి 2009 మధ్య 2G లొసుగులపై దర్యాప్తు చేసిన ఆ కమిటీ 2011 జనవరి 31న కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం చూసిన ఎయిర్సెల్కు అనుమతులు నిలిపివేసిన కారణాలు అత్యంత పేలవమైనవి, అసంజసమైనవి, అసందర్భమైనవి, అనవసరమైనవి. దయానిధి మారన్ చలవతో అంతులేని లాభం పొందిన టి ఆనందకృష్ణన్ ఆయనకు భారీ కానుకే చెల్లించారు. కళానిధి మారన్, అతడి భార్య కావేరి మారన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సన్ డైరెక్ట్లో దాదాపు 600 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలించారు. 2007 ఫిబ్రవరిలో సౌత్ ఏషియన్ ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్ పేరుతో ఆ లావాదేవీలు జరిగాయి. 2008-9లో మారన్ మరో కుటుంబ సంస్థ సన్ ఎఫ్ఎంలోకి మరో 100 కోట్ల పెట్టుబడి పెట్టింది మ్యాక్సిస్ కంపెనీ. ఈ పెట్టుబడులు మారన్ సంస్థల లాభాలు చూసి పెట్టారా అంటే అదేం లేదు. సన్ డైరెక్ట్ 2007-8 ఆర్థిక సంవత్సరానికి 61.16 కోట్ల వార్షిక ఆదాయంతో 73.27 కోట్ల నికర నష్టాలు మూటగట్టుకుంది. స్పెక్ట్రమ్ ధరల నిర్ణయానికి సంబంధించి 2006లో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ప్రధానమంత్రి. రక్షణ శాఖకు కేటాయించిన స్పెక్ట్రంలో కొంత భాగం ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం, స్పెక్ట్రమ్ వేలం ధరల నిర్ణయం ఉపసంఘం ప్రధాన కర్తవ్యాలు. అయితే 2006 ఫిబ్రవరి 28 మారన్ ప్రధానికి రాసిన ఓ లేఖతో పరిస్థితి మొత్తం మారిపోయింది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ధరల నిర్ణయాధికారం తమకే వదిలివేయాలన్న మారన్ విన్నపాన్ని పెద్ద మనసుతో ఒప్పేసుకున్నారు ప్రధాని. 2006 డిసెంబర్ 7 మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలే మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి ఇష్టానుసారమే కానివ్వమంటూ ఊరుకున్నారు. ఇవి 2G కుంభకోణంలో మారన్ పాత్ర అసలు రూపం. 2G కుంభకోణానికి అసలు పునాదులు వేసింది ఎవరో, రాజా అక్రమార్కకు దిశానిర్దేశం చేసింది ఎవరో చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు అవసరం లేదు. మారన్ వెలగబెట్టిన అవినీతి చిట్టాను సిబిఐ ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈడీ రంగప్రవేశంతో మారన్ సోదరులకు ఉచ్చు బిగిసింది.